ఇప్పుడు నన్ను వాళ్ళు గత 2009వ సంవత్సరం నుంచి నన్ను వాళ్ళ పార్టీలోకి తీసుకోవడానికి అనేకమైన ప్రయత్నాలు చేసిందనేది వాస్తవం. అదే మాదిరిగా నాకు ఈ సంఘటనలన్నీ కూడా ఉన్నాయి. దానికి తోడు సిరిసిల్ల పట్టణంలోనే వార్ రూమ్ ఉన్నదనేది అనేక పత్రికల ద్వారా వీటి ద్వారా పోలీసు వాళ్ళ ఎంక్వైరీలో ఎక్కడ మీకు ఏమైనా లొకేషన్ ఐడియా ఉందా? శ్రీనగర్ కాలనీ నేను చెప్పాను కదా, చదివిన కదా, శ్రీనగర్ కాలనీ ఆ ప్రణీతరావు అనే వ్యక్తిని కూడా శ్రీనగర్ కాలనీ నుంచి అరెస్ట్ చేసినామని చెప్పాను కదా. కాబట్టి అక్కడ రాజకీయ ఆయనకు అవసరమే ఉంటది. ఎక్కడ శ్రీనగర్ కాలనీ అది? సిరిసిల్ల టౌన్ లోనే. ఓకే, వీళ్ళకి సంబంధించిన వాళ్ళ ఇంట్లో ప్రైవేట్ హౌస్ తీసుకొని అందులో పెట్టినని పేపర్ల ద్వారా టీవీల ద్వారా నేను విన్నాను. కాబట్టి అక్కడ రాజకీయ ప్రత్యర్థి ఎవరు మీరు కూడా చూసిన టీవీలలో చూసిన అనేక మార్లు ఆయన కూడా చెప్పిన కొన్ని ఆడియో లీక్ అయినాయి. ఇలా కేకే మహేందర్ రెడ్డి చేతిలో కేటీఆర్ గారు ఓడిపోయే పరిస్థితిలో ఉన్నది అని చెప్పి ఆయన కూడా మాట్లాడి వాళ్ళ బతినా అన్నట్టు కార్యకర్తలు అందరూ మీరు అట్లా చెప్పినట్టు ఇవన్నీ కూడా విన్నారు. మీరు విన్న తర్వాత నేను ఏమనుకుంటే ఆటోమేటిక్గా దెర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ బిలీఫ్ ఫర్ మీ, ఈ హ్యాడ్ ట్యాప్డ్ మై ఫోన్. ఆయన నా యొక్క మూవ్మెంట్స్ను ఎప్పటికప్పుడు రెస్ట్రిక్ట్ చేయడానికి తెలుసుకోవడానికి ఆయన దానికి తోడుగా వాళ్ళ వ్యక్తులందరూ కూడా అనేవాళ్ళు కేకే మహేందర్ రెడ్డి డబ్బులు ఎట్లా వస్తాయి చూద్దాం, ఆయన పెట్రోల్ ఎట్లా వస్తారో చూస్తామని చెప్పి అనేకమైన మాటలు మాట్లాడుతుంటారు కదా. ఇవన్నీ కూడా ఒక నమ్మకాన్ని కుదుర్చినాయి నాకు. ఎందుకంటే ఈ పరిస్థితులన్నింటిలో కూడా తప్పకుండా కేటీఆర్ గారు నా యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటారు. కాబట్టి ఆయన నా ఓటమికి కారణం, మొన్న ఆయన గెలుపుకు కారణం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే నేను అనుకున్నాను. ఎందుకంటే ఇవాళ రాధాకృష్ణరావు గారు ఇంకా అఫీషియల్గా మనకు తెలియదు, పేపర్ల ద్వారా చదువుతున్నాము. లేదు రిమాండ్ రిపోర్ట్ లో అఫీషియల్ మేము చదవాలి ఇంకా వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ లో ఇవన్నీ కూడా చేసింది కదా. అందులోనే కాకుండా కేవలం రాజకీయ నాయకులే కాకుండా ఇవాళ అనేక మంది సెలబ్రిటీస్, అంతేకాక దాంతో పాటు కొంతమంది వ్యాపారస్తులై వీళ్ళందరికీ కూడా ఫోన్లు మేము ట్యాప్ చేసినాం, దాని ద్వారా డబ్బులు మేము కూడా రాకుండా చేసినాము అని వాళ్ళ మా వ్యక్తిగత అవసరాలు కూడా వాడినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో రాసినట్టు తెలుస్తుంది. ఇవన్నీ వీటన్నింటినీ ఆధారంగా చేసుకొని తప్పకుండా నా ఫోన్ కూడా ట్యాప్ చేసి ఉంటారు. కాబట్టి దీనిపైన ఒక డీప్ ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను ఇవ్వడం జరిగింది. ఇవాళ నేను దారికే వస్తున్నా. ఇవాళ నేను కేవలం ఒక అప్లికేషన్ ఇచ్చిన, ఏమని దీనిలో నిజాలు నిగ్గు తేల్చండి, నా ఫోన్ ట్యాపింగ్కు గురైందని నేను భావిస్తున్నా, దీని మీద డీటెయిల్ ఎంక్వైరీ చేయండి, డీటెయిల్ ఎంక్వైరీ చేసి తగిన రిపోర్ట్ చర్యలు మీరు తీసుకోవాలి దానిపైన అని చెప్పిన. ఇవాళ గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు అనుకున్నట్టు ఇవాళ నేనే దొంగనని చెప్పి తనే చెప్పుకున్నాడు. ఇవాళ నేను ఒక అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయాలి. అప్లికేషన్ ఫర్ వాట్? ఇన్వెస్టిగేట్ ఇంటూ ద మ్యాటర్ అని చెప్పిన. ఇలా ఆయన దొంగ అన్నట్టు ఇలా ఆయన్నే దొరికిన దొంగనే. ఎందుకంటే ఆయన స్పీచ్లోనే అనేకమైన ఛానల్లోనే విన్నాను. ఇలా చేస్తే చేయొచ్చు 3, 4 అన్నాడు. ఆ 3, 4 నాది కూడా ఉండొచ్చు కదా, నేను ఈ రాజకీయ పద్ధతిని కదా. మరి ఇలా ఈ తాటాకు చప్పులకు కుందేళ్ళు ఎప్పుడు బెదిరాయి? నీ 9.5 సంవత్సరాల పరిపాలనలోనే మేము ఎప్పుడు బెదరలే. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడే మేము బెదరలే ఎవరికి. ఇలా నీకు లీగల్గా నీకేమన్నా ఇబ్బంది కలిగితే, నీకు నిజంగానే పరువు నష్టం జరిగితే తప్పకుండా నేను చేసిన ఆరోపణలు అవాస్తవాలు అయినట్టయితే, రేపు అధికారులు దాని నిజాలు నిగ్గుదేల్చిన తర్వాత ఉన్నట్టయితే చట్టపరంగా నీకే కాదు మాకు కూడా ఇచ్చిండు లీగల్ నోటీస్, మాకు కూడా పంపించిండట. మీడియాలో మేము కూడా చూస్తా ఉన్నాం. చట్టపరమైన హక్కులను ఎవరు కాదనలేరు. చట్టపరమైన హక్కులను, న్యాయపరమైన హక్కులను, రాజ్యాంగపరమైన హక్కులను ఎవరు కాదనలేరు. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలనలో వీళ్ళని అన్నింటి కూడా కాలా రాసిండ్రు. ఇలా ఒక రాజ్యాధికారాన్ని మేమే శాశ్వతంగా చేపట్టాలి, తెలంగాణ రాష్ట్రంలో మేమే పర్మనెంట్గా రాజ్యాధికారం ఉండే ఒక రాజరిక పోకడలతో రాజ్యాన్ని పరిపాలించాలని ఒక దురాశతోని, దురహంకారంతో వాళ్ళు పరిపాలన కొనసాగించిన విధానం అని వాళ్ళు అనుకుంటారు. ఇలా ఇక్కడ ప్రజాస్వామిక హక్కులు ఉంటాయి, పౌర హక్కులు ఉంటాయి, వాటిని కాపాడాల్సిన బాధ్యత ఉంటుందన్న ఇంగిత జ్ఞానాన్ని కూడా వాళ్ళు మర్చిపోయింది. ఇలా మర్చిపోయి ఆయనకు చట్టం మీద గౌరవం వచ్చింది. ఇలా అందుకే నేను ఏమంటున్నాను కేటీఆర్ గారికి, నీకు అప్లికేషన్ ఇస్తే ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా ఇన్వెస్టిగేషన్ చేసి అందరూ నిజాలు తేల్చిన తర్వాత దానిపైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఈ యొక్క చర్యలకు తీసుకుంటా అంటే ఎవ్వరు కూడా ఇక్కడ భయపడే వాళ్ళు లేరు. చట్టపరంగా నీకు ఎటువంటి హక్కులు సంక్రమిస్తాయో, న్యాయపరంగా నీకు ఎటువంటి హక్కులు ఉంటాయో వాటన్నింటిని కూడా మీరు విశ్వసిస్తున్నారు.